రేయింబవళ్ళు కష్టపడి కండలు కరిగించి పంటను పండించే కర్షకుడు తిండి లేక ఎండిపోతున్నాడు. పండించిన పంట ఫలితం చేతికొచ్చేటప్పటికే భూస్వాములు బూర్జ్వా నాయకులు రాబందుల్లా దానిని తన్నుకుపోతున్నారు. ఎన్నో తరాలుగా ధనవంతులు పేదవాళ్ళని వంశపారపర్యంగా బానిసలను చేసి వాళ్ళ రక్త మాంసాలతో తమ ఖజానాలు నింపుకుంటున్నారు. కష్టజీవికి కనీసం కడుపు నిండా తిండి, కట్టు బట్ట, నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. నేటి సమాజంలో ఇది తరతరాలుగా చేస్తున్న దోపిడీ. కానీ ఎన్నళ్ళెలా జరుగుతుంది? దీనికి పరిష్కారం లేదా? ఇదేనా నేటి న్యాయం? కాదు, ఇది కాదు నేటి న్యాయం. కలవాళ్ల ఘాతుకాలు కలకాలం సాగనివ్వక ప్రతిఘటించడమే నేటి న్యాయం. అమాయకపు నిరుపేదకు అంజలి ఘటించేదే నేటి న్యాయం. అధికార పశువుల అడుగులకు మడుగులొత్తేది కాదు నేటి న్యాయం. అధర్మాన్ని అణిచివేసి నిజాన్ని నిరూపించేదే నేటి న్యాయం. పేదవాళ్ల శక్తిని, శ్రమని దోచుకునే దోపిడీ భూస్వాములకు బుద్ధి చెప్పి తన మదాంధకారంతో కళ్ళు మూసుకుపోయి ఎన్నో అన్యాయాలు, అక్రమాలు చేస్తూ సంఘంలో పెద్ద మనుషుల్లా చలామణి అయ్యే పెత్తందారులకు సరైన గుణపాఠం నేర్పి ధనవంతుల దౌర్జన్యాలు ఆట కట్టించి కన్ను కానని కామంతో అభాగ్యురాలైన ఆడదాని శీలాన్ని కాటివేసిన కామాంధుల కళ్ళు తెరిపించి తరతరాల కుల మతాల వర్గ పోరాటాల్ని సమాధి చేసి కష్టజీవుల రక్తమాంసాలను బ్రాందీ విస్కీలుగా సేవించే స్వార్థపర శక్తుల గుండెల్లో గుణపాలు దింపి యువతరం గళమెత్తి నవతరం శిరమెత్తి సమాజాన్ని మరో మలుపు తిప్పి స్థాపించిన సమాజమే మా ఈ నవ సమాజం.